రిస్క్ ఫ్యాక్టర్ మాడిఫికేషన్ అంటే హార్ట్ అటాక్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే స్మోకింగ్ మానేయడం, ఆల్కహాల్ని మానేయడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ని బాగా తగ్గించుకోవచ్చు. అలాగే వెయిట్ రిడక్షన్ అంటే బాగా ఓవర్ వెయిట్గా ఉన్న వాళ్ళు కానీ, ఒబేసిటీగా ఉన్న వాళ్ళు కానీ డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ ఫుడ్ కంట్రోల్ చేసుకుంటే బాగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ కూడా తగ్గించవచ్చు. అలాగే బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా బీపీ మానిటర్ చేసుకోవడం, బీపీ కంట్రోల్ అవసరమైన మెజర్మెంట్స్ తీసుకోవడం, మెడిసిన్ కానీ, ఎక్సర్సైజ్ లాంటివి కానీ చేయడం వల్ల బీపీ కంట్రోల్‌లో ఉంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతుంది. అలాగే షుగర్ కూడా కంట్రోల్ చేసుకుంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ తగ్గించవచ్చు. అలాగే ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే ఫిజికల్‌గా ఎవరైతే ఇన్యాక్టివ్‌గా ఉంటారో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అట్‌లీస్ట్ రోజుకి 45 మినిట్స్ అంటే వీక్లీ అట్‌లీస్ట్ 5 అవర్స్ బాగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా హార్ట్ అటాక్ తగ్గించుకోవచ్చు. ఇంకెవరికైతే ఫ్యామిలీ హిస్టరీ కానీ, జెనెటిక్స్ కానీ, నెక్స్ట్ ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కానీ రెగ్యులర్ ఫాలో అప్ ద్వారా అంటే హార్ట్ చెకప్ చేయించుకోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ని తగ్గించుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద ఫుడ్ విచ్ ఈస్ ద మెయిన్ కాజ్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఎవరైతే ఎక్కువగా తింటారో వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. అంటే పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువ తింటారో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మాంసాహారం తక్కువ తీసుకుంటూ వెజిటేబుల్స్, నెక్స్ట్ ఫ్రూట్స్ అంటే లెగ్యూమ్స్ అంటే నట్స్ లాంటివి ఎక్కువ తినడం వల్ల బాగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ తగ్గించుకోవచ్చు.